దయచేసి మలాకి 2వ అధ్యాయము 10 నుండి కొన్ని వచనాలు చూసుకుందాం. ఇక్కడ దేవుడికి ఇశ్రాయేలుకి కలిగిన వివాదాన్ని మనం చూస్తున్నాం. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించిన మనము, పరిశుద్ధాత్మ అనే వరాన్ని కలిగిన మనము, దేవుని యొక్క వాక్యాన్ని దినదినము నేర్చుకుంటున్న మనము, మన ప్రవర్తన వారి వలె, ఇశ్రాయేలు వలె, తప్పిపోయిన ఇశ్రాయేలు వలె ఉంటుందా? దేవునికి ఆయాసము కలిగజేసిన ఇశ్రాయేలు వలె ఉంటుందా? దేవుడు యోచించిన, ఆశించిన విధముగా మన జీవితాలు ఉంటున్నాయా లేదా? ఎప్పటికప్పుడు సరిచేసుకుని ప్రవర్తనను మార్చుకుంటున్నామా లేదా అనే విషయాల్ని మనం చూసుకుందాం. ఇక్కడ 10వ వచనంలో మనందరికీ తండ్రి ఒకడే కదా, ఒకడే మనలను సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరి యెడల ఒకరు ద్రోహము చేయొచ్చు. మన పితరులతో చేయబడిన నిబంధనను మనమెందుకు తృణీకరించుచున్నాము? యోదావారు ద్రోహులైరి, ఇశ్రాయేలు మధ్య యెరూషలేములోని హేయక్రియలు జరుగుచున్నవి. యోదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అన్యదేవత పిల్లలను పెళ్లి చేసుకొనిరి. ఇది సమస్య. ఇక్కడ యోదా గోత్రికులు, మిగిలిన ఇశ్రాయేలీలు వారందరికీ కూడా, మొత్తానికి ఇశ్రాయేల్ అందరికీ కూడా దేవుడు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అయితే వీరందరూ కూడా అన్య దేవతల్ని పూజ చేస్తున్నారు. వీరందరూ కూడా అన్య ఆచారాలని వారు పాటిస్తున్నారు. అంత మాత్రమే కాకుండా అన్య స్త్రీలని వివాహం చేసుకుంటున్నారు భౌతికంగా. అలాగున దేశాన్ని అపవిత్రపరుస్తున్నారు. అలాగున దేవుని బలిపీఠాన్ని అపవిత్రపరుస్తున్నారు. అలాగున దేవుని ప్రజలైన వారు అపవిత్రులైపోతూ వస్తున్నారు. సో దేవునికి ఎంతో కోపాన్ని రేపుతున్నారు. దేవుని నామాన్ని ఎంతో అవమానానికి గురి చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో దేవుడికి ఎంతో శాంతం ఉంది కాబట్టి ఆయన ఇంకా దీర్ఘశాంతంతో వారికి సమాధానం చెప్తున్నాడు. తర్వాత ఇక్కడ హేయక్రియలు జరుగుతున్నవి అని చెప్తున్నాడు. అపవిత్రపరిచి అన్ని దేవత పిల్లలను పెళ్లి చేసుకున్నరి. సో అనేక మంది రాజులను సైతం మనం చూస్తూ వచ్చాం. అన్ని స్త్రీలను పెళ్లి చేసుకున్నవారు చివరికి వారు ఏమవుతూ వచ్చారు? ఈవెన్ సొలొమోను సైతం మనం చూసినప్పుడు అన్ని స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. వారు తన హృదయాన్ని మార్చివేసి అన్ని దేవతలను పూజించేటట్టుగా చేశారన్నమాట. అందుకనే అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దని కొత్త నిబంధనలో కూడా రాసింది. చూడండి దయచేసి 2వ కొరింథీ 6వ అధ్యాయము 14వ వచనం. 2వ కొరింథీ 6:14. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకండి. నీతి దుర్నీతి. అవిశ్వాసులు దుర్నీతి పరులు, విశ్వాసులు నీతిని జరిగించేవారు. అవిశ్వాసులు చీకటి సంబంధులు, విశ్వాసులు వెలుగు సంబంధులు, అంటే ఆత్మీయ వెలుగు. సో ఇంత తేడా ఉన్నప్పుడు తప్పనిసరిగా వారితో కలిసి ఉన్నప్పటికీ, ఈ లోకంలోనే ఇద్దరు ఉన్నప్పటికీ, ప్రవర్తనలో, విశ్వాసంలో, దైవికమైన జీవితంలో వేరుగా ఉండాలి. ఈ చీకటి లోకంలో, చీకటి ప్రజల మధ్య, దుర్నీతి ప్రజల మధ్య మనము వెలుగు సంబంధులుగా ఉండాలి. నీతి క్రియలు చేసేవారుగా ఉండాలి. వారితో పాటు దుర్నీతి క్రియలు చేసేవారుగా ఉండకూడదు. కనుక అన్ని జనులు వారి ఇష్టానుసారంగా చేస్తూ ఉంటారు. వారు మనుషులు ఏది చెప్తే అది చేస్తూ ఉంటారు. ఆచారాలన్నీ పాటిస్తూ ఉంటారు. నిజానికి దేవుణ్ణి
దేవునిగా వారు ఎరగని వారుగా ఉన్నారు. అనేక సార్లు చూసాము. ఇది రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు మొదటి అధ్యాయంలోనే వివరిస్తాడు. చూడండి మరొకసారి, మొదటి అధ్యాయము రోమ 18-19 వచనాలు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. పరలోకం నుండి బయలుపరుస్తుంది, భూలోకం నుండి కాదు. భూలోకం నుంచి బయలుపడటం అంటే ఏదో చిన్న భూకంపం రావటం, కొంతమంది చనిపోవటం జరుగుతుంది. లేకపోతే వరదలు రావటం, ఏదో కొంతమంది చనిపోవటం జరుగుతుంది. పరలోకం నుంచి వచ్చిందంటే సొదొమ గొమొర్రా నాశనం అయినట్టు మొత్తం కాలిపోతుంది. పైనుంచి వచ్చిందంటే ఇంకా అగ్నిగుండమే, ఏ జీవి కూడా తప్పించుకోదు. పైనుండి వచ్చిందంటే నోవా దినాల్లో పైనుండి వచ్చింది, ఏ అవిశ్వాసి కూడా తప్పించుకోలేదు. దేవునికి ఆయాసం కలిగిన ప్రతి వ్యక్తి నాశనం అయిపోతూ వచ్చాడు. దేవుని నమ్మి నీతిమంతులు కాని వారంతా, నీతి క్రియలు చేయని వారంతా, దుర్నీతి పరులతో వేరు కాని వారు అంతా కూడా నాశనం అవుతూ వచ్చారు. కేవలం నోవహు తన కుటుంబీకులు దేవుని యందు విశ్వాసం ఉంచి లోకం నుండి వేరయ్యి వారి మధ్యలోనే ఉన్నప్పటికీ వారికి సువార్త చెప్పి వారు చేసినట్టుగా చేయక, భక్తిహీన క్రియలు చేయక, భక్తి క్రియలు వారిని చేయమని వారిని హెచ్చరిస్తూ వచ్చారు. ఎవరు కూడా వినలేదు, లోబడలేదు, హేళన చేస్తూ వచ్చారు. చివరికి పరలోకం నుండి దేవుని యొక్క ఉగ్రత కుమ్మరింపబడింది. వారంతా వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, వారంతా కొట్టుకుపోయారు. అయితే దేవుడు చెప్పిన రీతిగా రక్షణ ఓడలో ప్రవేశించిన నోవహు కుటుంబం, జంతువులన్నీ కూడా, పవిత్ర జంతువులు, అపవిత్ర జంతువులు, ఓడలో ప్రవేశించినవన్నీ కూడా బతికినాయి. ఓడలో లేని లోకంలో ఉన్నవన్నీ నాశనం అయిపోయాయి, భూమి మీద ఉన్నవన్నీ నాశనం అయిపోయాయి. సో అలా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇశ్రాయేలు కూడా ఆ దినాల్లో ఆ రీతిగా చేస్తూ వచ్చారు. సరే, వారి చరిత్ర అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి క్రీస్తు యేసునందు అటు యూదులు కానీ అన్యజనులు కానీ అందరూ కూడా యేసు ప్రభువుని అంగీకరించి దుర్నీతి నుండి వేరు కావాలి. ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా పరలోకపు తండ్రి ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. కనుక మనం అందరం కూడా ఐక్యత కలిగి ఉండాలి, సరిగ్గా ఉండాలి. అవిశ్వాసులతో జోడు పెట్టుకోకూడదు. వివాహ బంధాలే కానీ, ఆచార బంధాలే కానీ, విశ్వాస బంధాలే కానీ పెట్టుకోకూడదు. వారి విశ్వాసాలు వేరు, మన విశ్వాసాలు వేరు. వారి విశ్వాసానికి ఫలితం శూన్యం, మన విశ్వాసానికి ఫలితము ఆత్మరక్షణ ఉంది. మన విశ్వాసానికి ఫలితము దేవుని యొక్క నీతిని మనం పొందాం, పాపాన్ని పోగొట్టుకున్నాం, దైవోగ్రత నుంచి విడిపింపబడ్డాం, వాగ్దానపూర్వకంగా ఇవన్నీ పొందాం. దేవుడు చేసిన ప్రతి వాగ్దానం కూడా నమ్మదగింది, తప్పక నెరవేరుతుంది. అందుకని ఈ ప్రవచన వాక్యమును చదువువాడు, దాని విని గైకొనివారు ధన్యులు అని చెప్పారు. ఆ ధన్యత ఏంటంటే అది శాశ్వతమైన ఆశీర్వాదము మనం పొందేవారుగా ఉంటాం. తర్వాత 12వ వచనంలో యాకోబు సంతతి వారి డేరాలలో నుండి మేల్కొల్పు వారిని, పలుకువారిని, సైన్యములకు అధిపతి యెహోవాకు నైవేద్యము చేయవారిని యెహోవా నిర్మూలము చేయని. ఎందుకు చేస్తాడండి? వారు చేయరాని దుర్నీతి క్రియలని చేస్తూ వారు యాకోబు వారు నైవేద్యాలు తీసుకుని వస్తే ఆ నైవేద్యాలు అంగీకరింపబడతాయా? పేడ చేతితో ఎవరైనా మనకి ఇష్టమైన ఆహార పదార్థాలు ఇస్తే, లడ్డిస్తే, నేతి మిఠాయి ఇస్తే తింటామా? ముందు మొట్టమొదటిగా అందుకనే యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను నా హృదయాలను శుద్ధీకరించడానికి, తర్వాత మనం యేసు ప్రభుకి నైవేద్యాలు అర్పించడానికి, మనల్ని శుద్ధీకరించడానికి తన ప్రాణాన్ని అర్పించుకున్నాడు. యేసు రక్తము చేత మన హృదయాన్ని శుద్ధి చేశాడు. తర్వాత ఇప్పుడు మనం బలులు అర్పించాలి, జిహ్వా ఫలం అర్పించాలి, మన సమయాన్ని అర్పించాలి, మన దేహాలను తన సేవ కొరకు అర్పించాలి. నేను ఇంట్లోనే కూర్చుంటాను, నా సొంత పనులే చేసుకుంటానంటే కాదు.
పవిత్రపరచబడిన తర్వాత పవిత్రమైన బలులు మనం దేవునికి అర్పించాలి. మరొకసారి చూసుకుందాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. దయచేసి చూడండి త్వరగా. సహోదరులారా, సహోదరులారా, ఏదండి పరిశుద్ధం? మొట్టమొదటి పరిశుద్ధమైనది దేవునికి అనుకూలం, మనకు అనుకూలం కాదు. అది కయ్యోను తనకు అనుకూలమైనది ఇచ్చాడు, హేబేలు దేవునికి అనుకూలమైనది ఇచ్చాడు. పరిశుద్ధమును దేవునికి అనుకూలము అయిన సజీవ యాగముగా మీ శరీరములను యేసు ప్రభు తను తాను చంపుకొని మనకి తన శరీరాన్ని అర్పించుకున్నాడు. మనము బ్రతికుండే మన దేహాలని పవిత్రంగా దేవునికి అనుకూలంగా ఈ లోకం బ్రతికే సమర్పించుకోవాలన్నమాట. సజీవ యాగం అంటే అది. కాబట్టి మనము యేసు ప్రభువు మన కొరకు చనిపోకపోతే మనకి పాపక్షమాపణ లేదు, పవిత్రత లేదు. అయితే పవిత్రపరచబడిన మనము శరీరంలో చచ్చిపోనక్కర్లేదు, కానీ బ్రతికున్న కాలం అంతా కూడా పవిత్రపరచబడిన మనం పవిత్రతను కాపాడుకుంటూ పవిత్రతతో దేవునికి అనుకూలమైన సేవ చేయటం చాలా ప్రాముఖ్యం. ఎప్పుడు చేయాలి? వారానికి ఒకసారి. చాలా కొంతమంది ఆదివారం ఒకరోజు అనుకుంటారు, కొంతమంది గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అనుకుంటారు, కొంతమంది ఏదో అదేంటది క్రిస్మస్ అనుకుంటారు, 31st నైట్ ఫస్ట్ అనుకుంటారు. లేదు, అనుదినము చేయాలి. ఆ రీతిగా మనం కొనసాగాలి. ఈ గ్రహం మనం కలిగి ఉండాలి. లేకపోతే దేవునికి ఆయాసం కలిగించే వరకు ఉంటాం, ఎప్పుడు కూడా దేవునితో వైరం కలిగేవారుగా ఉంటాం. అలా లేకుండా చూసుకోవాలి. తర్వాత 14వ వచనంలో ఏం చెప్తున్నాడు? కాని అర్పణలు మీ చేత తీసుకొనక ఉన్నాడు. తర్వాత 14వ వచనం, ఎందుకని చూసారండి, నీ పెళ్ళి భార్య. ఇక్కడ ఇశ్రాయేల్లో ఒకటి ఏంటంటే పెళ్లి చేసుకోవటం, పెళ్లి చేసుకుని వదిలేసేయటం, ఇదొకటి. ఈ నేటి దినాల్లో క్రైస్తవుల్లో కూడా అయిపోయింది. ప్రతి జనంలో కూడా పెళ్లి చేసుకోవటం, కొన్ని రోజులు విడిపోవటం. కాబట్టి పెళ్ళి దైవికమైన ఏర్పాటు. ఇది పెళ్ళి మనిషి ఏర్పాటు కాదు. ఇది మ్యారేజ్ హెస్ బీన్ ఇన్స్టిట్యూటెడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. ఆదామవ్వలకి పెళ్ళి ఎవరు చేశారు? దేవుడు. పెళ్లితో ఆరంభమైన సృష్టి పెళ్లితోనే అంతమవుతుంది. ఏ పెళ్ళి? మొదటి ఆదాము, మొదటి అవ్వ, మొదటి పెళ్ళి. కడపటి ఆదాము యేసు ప్రభు, సంఘము తాను ఏర్పరచుకుని తన రక్తం చేత విమోచించిన తన సంఘము అంటే మనము, సార్వత్రిక సంఘము మధ్యాకాశంలో కలిసినప్పుడు పెళ్ళి. ప్రకటన 19వ అధ్యాయంలో ఉంటుంది అది. కాబట్టి ఆ రీతిగా మరి యేసుక్రీస్తు ప్రభు తాను పెళ్లి చేసుకుని వదిలేస్తాడా? మధ్యాకాశంలోకి తీసుకెళ్ళి మళ్ళీ వదిలేస్తాడు ఎప్పుడైనా? అక్కడ పెళ్ళయ్యాక యుగ యుగాలు నీవు నిత్యము నాకుండునట్లు అంటాడు అన్నమాట. నిత్యము. సో పెళ్లి చేసుకున్నప్పుడు ఇది కనీసం మనం కాపాడుకోవాలి. నిత్యము ఉన్నట్లు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, భార్యలో ఉంటాయి, భర్తలో ఉంటాయి, ఇద్దరిలో ఉంటాయి. కాబట్టి అందుకనే స్త్రీలారా మీ సొంత పురుషులకు క్రీస్తునకు వలె లోబడి ఉండడి. క్రీస్తునకు అంటే క్రీస్తుకి పవిత్రమైన విధేయత మనం చూపించాలి వాక్యానుసారంగా. అలాగే పురుషులారా వాక్యానుసారంగా మీ స్త్రీలను కూడా, మీ భార్యలను కూడా ప్రేమించండి. ప్రేమించి ఏం చేయాలంటే మీ కాపురాన్ని కాపాడుకోండి, కుటుంబాన్ని కాపాడుకోండి, కుటుంబంగా మీకు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చండి, మీకు ఇచ్చిన పిల్లల్ని నా కొరకు పెంచండి. ఇన్ని బాధ్యతలు ఉంటాయి. మీరిద్దరూ కొట్లాడుకుని విడిపోతే రేపు వాళ్ళు పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, వాళ్ళు ఎలా పెరుగుతారు, ఏంటివన్నీ చూసుకోవాలి కదా. ధర్మశాస్త్రం అని చెప్పాడు. చూడండి, ధర్మశాస్త్రం 24:24 చూడండి.
ద్వితీయోపదేశకాండం 24:1. ద్వితీయోపదేశకాండం 24:1 చూడండి త్వరగా. ఒకడు స్త్రీని పరిగ్రహించి పెండ్లి చేసుకొనిన తరువాత కనబడినందున తప్పిన ఎడల రాయించి వాళ్ళు. ఇది ధర్మశాస్త్రంలో పెండ్లైన తర్వాత స్త్రీలు కూడా తమ భర్తకి నమ్మకంగా ఉండాలి. పెండ్లైన తర్వాత కూడా అపవిత్రమైన బంధాలకి స్త్రీలు కూడా వెళ్ళి పొరపాటు చేయకూడదు. దీన్ని కాపాడుకోవాలి, వివాహ బంధాన్ని. సో లేకపోతే ఏంటి, ఆ బంధంలోకి రాకుండా వారు అలాగే ఉండాలి. నాలో అపవిత్రత ఉంది, నేను నమ్మకస్తురాలను కానని దూరంగా ఉండాలి. ఏదైనా యథార్థంగా ఉండాలి. ఈ బంధాలని అపవిత్రంగా నిర్మించుకోవటానికి వీల్లేదన్నమాట. అట్లాగే మన కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు జన్మలోనే ఈ సమస్య వచ్చేసింది. తాను కూడా ఈ రిఫరెన్సే తీసుకుని, యోసేపు కూడా ఈ రిఫరెన్సే తీసుకుని ఏం చేశాడు, తాను కూడా ఈమె పరపురుషుడి ద్వారా, నా వంటి మనుషుడి ద్వారా ఈమె గర్భవతి అయింది, అపవిత్రురాలైంది, ఈమె నమ్మకమైంది అనుకున్నాను, ఏక పతివ్రత అనుకున్నాను, ఏక పురుషుడికి ఏమంటారు దాన్ని, పతివ్రత, ఏకపత్ని, ఏకపత్ని పురుషుడు, అది భర్త భార్యకి, ఏకపతి స్త్రీ అనుకున్నాను, అయ్యాను. కాదు, ఆమె నమ్మదగింది, పవిత్రురాలు అయిన కన్యకని బైబిల్లో కూడా రాసింది, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఏంటంటే దేవుడు తన సేవ కొరకు తను ఎన్నుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడు, దేవుడే తన గర్భం ద్వారా లోకంలో జన్మించాలని కోరుకున్నాడు, తన్ని సాధనంగా ఏర్పరచుకున్నాడు. కాదనటానికి ఎవరికి వీలు లేదు. దేవుడు సర్వ సృష్టి తనది కాబట్టి తన్ని ఎవరిని ఏ రీతిగా కోరుకుంటాడో ఆ రీతిగా సేవ చేయవలసిందే. వస్తువే కానీ సృష్టింపబడిన ఏదైనప్పటికీ కూడా తన స్వాధీనంలో ఉండాలి. అయితే ఈయనేమంటాడంటే, ఏదో ఎంగేజ్మెంట్ చేసేసుకుని నాది అంటాడు. ఇంకా అర్థం కాలేదు, కొన్ని రోజులు ఆలోచించాలి. అయితే దేవదూత ఇంటర్వ్యూని అయ్యి వారికి చెప్పే వరకు కూడా ఈ సత్యాన్ని గ్రహించలేదు. అయితే ఒకటి మంచి విషయం ఏంటంటే, అప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం ఆలోచించాడు. ఎప్పుడు తెలియకముందు, తెలిసిన తర్వాత దేవదూత చెప్పినట్టుగా దైవికమైన విధానములో ఆలోచన మార్చుకొని దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి తాను త్యాగం చేశాడు. ఆ పెళ్ళి కూడా పోస్ట్పోన్ చేసుకుని దగ్గర కొన్ని సంవత్సరాలు పోస్ట్పోన్ చేసుకుని తర్వాత ఆ రీతిగా తన సంతానం అంటూ వచ్చాడు. సో ఇన్ని త్యాగాలు ఉంటాయండి భక్తి కొరకు. సో వీటన్నిటిని కూడా నేటి దినాల్లో తెలుసో తెలియకో, వాక్యాన్ని సరిగా నేర్చుకోనుకో, లేకపోతే శరీర సంబంధమైన ఉద్రేకాలకి, ఫీలింగ్స్కి గురైపోతూ వాటిని జయించలేక క్రైస్తవ జీవితాలని, విశ్వాస జీవితాలని విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. అలా లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని కొరకు ప్రార్థన చేయాలి. ప్రభు యొక్క ఆలోచన, ప్రభు యొక్క శక్తి పొందాలి. ఆనాడు లేయా కూడా శ్రమ పెట్టబడినప్పుడు, ద్వేషించబడినప్పుడు యాకోబు నిమిత్తము ఎంతో ప్రార్థన చేస్తూ వచ్చింది. దేవుడు ఆలకించి యాకోబు వంటి వాడిని కూడా మారుస్తూ వచ్చాడు. అలా మీరు కూడా చాలామంది చేస్తున్నారు, మంచిదే. అందుకనే కుటుంబాలు కాపాడబడుతున్నాయి. కనుక నాకు తెలుసు ప్రతి కుటుంబంలో కూడా ఏదో రకంగా శరీరతత్వం అనేది కనపడుతుంది. ఏదో ఇద్దరిలోనే ఉంటుంది, అందరిలోనే ఉంటుంది, పిల్లల్లో కూడా ఉంటుంది. అయితే వీటన్నిటిని సరిదిద్దుకుంటూ వెళ్ళాలి. ప్రతి వారు కూడా వారి వంతు సరిదిద్దుకోవటం, సరి చేసుకుంటూ వెళ్ళాలి. విడిపోయేది పరిష్కారం కాదు.
ఇట్ ఈస్ నాట్ ఎ సొల్యూషన్. సెపరేషన్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్, ఇట్ ఈస్ అ వీక్నెస్. అది బలహీనత. వేరైపోవటం బలహీనత కాదు, ఎప్పుడు కూడా కలిసి ఉండటం నేర్చుకోవాలి. సో దాంట్లో బలహీనతలు ఎవరు ఉన్నాయని గుర్తుంచుకుని బలహీనతలు సరి చేసుకోవాలి. ఈ రకంగా దేవునితోనే వేరైపోతున్నారు, ధర్మశాస్త్రానికి విరుద్ధంగా చేసి వారు మంచి భార్యలను కూడా విడిపించేస్తున్నారు. ధర్మశాస్త్రంలో ఒక రిఫరెన్స్ తీసుకుని వదిలేస్తున్నారు. లేకపోతే అన్ని స్త్రీలను పెళ్లి చేసేసుకుంటున్నారు. నెహెమ్యాకు ఆ దినాల్లో వారు కోపం వచ్చి వారి జుట్టు పెరికాడు, పీకి మీరు అన్ని స్త్రీలు ఎందుకు పెళ్లి చేసుకున్నారని ఇవన్నీ చేశాడు. తర్వాత వారందరినీ కూడా విడిచిపెట్టే వరకు కూడా వారికి శిక్ష వేశాడు. ఆ విధంగా నెహెమ్యా గ్రంథంలో కూడా ఉంటుంది. రెఫరెన్స్ ఎక్కడ ఉందో తర్వాత చూసుకోండి. ఆ విధంగా ఉంటుంది. దయచేసి టైం అయిపోతుంది కాబట్టి 15వ వచనం చదవమ్మా. అప్పుడు చేసినను ఏమి జరిగేను? దేవుని చేత సంతతి నందువలన అతడు యత్నం చేశాను కదా. కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకుని యవనమున పెళ్లి చేసుకున్న మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకూడదు. విశ్వాసం దేవుని విషయంలోనే కాదు, కానీ భార్యల విషయంలో, భర్తల విషయంలో విశ్వాసులమైన మనము, కొంచెమైనా దైవాత్మను పొందిన మనము జాగ్రత్తగా ఉండాలి, ఎడబాయకుండా ఉండాలి. విశ్వాసఘాతకులు విశ్వాసఘాతకులు అంటే నమ్మక ద్రోహులని అర్థం అన్నమాట. వారి ఎడల తప్పు చేసినప్పటికీ కూడా, ఇవన్నీ చేసినప్పటికీ కూడా భార్య బాధ్యతలేంటి, భర్త బాధ్యతలేంటి, పిల్లల బాధ్యతలేంటి, కొత్త నిబంధనలో కూడా పౌలు కూడా అన్ని పత్రికల్లో చక్కగా వివరిస్తాడు, పేతురు కూడా వివరిస్తాడు. సో వీటన్నిటిని చక్కగా మనం చదువుకొని వాటిని గుర్తుపెట్టుకొని మన ప్రవర్తన ఆ రీతిగా ఉంటుందో లేదో మనం జాగ్రత్తగా చూసుకుని ఉండే బాధ్యత మనకు ఉండాలి. లేకపోతే ఆనాడు ఇశ్రాయేల్ ఉన్నట్టుగా ఉంటాం. మనకి పరిశుద్ధాత్మకి వివాదం ఎప్పుడు కలిగి ఉంటాం, శాంతి సమాధానం ఉండదు, సాతానుడు పనిచేస్తాడు. 16వ వచనం చదవమ్మా. పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలులో దేవుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారంతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీ మనస్సులను కాచుకునుడి, విశ్వాసఘాతకులు కాకుడి. కాబట్టి ఏం చేయాలంటే మనసుల్ని కాచుకోవాలి. ప్రతి వారు కూడా కాపర్లు అవ్వాలి. ఏ కాపర్లు కావాలి? మనసును కాసుకోవాలి. మనసు ఎప్పుడు కూడా ఒకరికి విరోధంగా పనిచేస్తుంది. నా భార్యకి విరోధంగా నా మనసు, నా భార్య మనసు నాకు విరోధంగా చేసిందంటే ఇంకెక్కడండి అది? వివాహ బంధం ఎక్కడ? భార్యాభర్తల బంధం ఎక్కడ? ఇద్దరం కలిసి దేవుని ఎక్కడ కనపరుస్తాం? ఇద్దరికి ఇచ్చిన బాధ్యతలు ఎక్కడ నెరవేరుస్తాం? పిల్లల్ని ఎట్లా మనం పోషించగలుగుతాం? పిల్లల్ని ఎట్లా సంరక్షించగలుగుతాం? పిల్లల్ని ఎలా దేవుని కొరకు సిద్ధపరచగలుగుతాం? మన ఇంటిని పవిత్రంగా పెట్టగలుగుతాం? అందుకని యేసు ప్రభు కూడా ఇదే సమస్య వచ్చింది ఆయన భూమి మీద ఉన్నప్పుడు. ఆఖరిగా ఈ మాట చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం 4వ వచనం చదవండి, ముగిస్తాను. ఆయన స్త్రీనిగాను పురుషునిగాను సృజించిననియు ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పినని మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారు ఆయనను అడుగగా, అబ్బా ఎంత గొప్ప ప్రశ్న వేశారు చూడండి. తర్వాత మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చాను, కానీ ఆది నుండి అలాగూ జరగలేదు. ఆది నుండి ఆదాము హవ్వలు సృష్టించినప్పుడు ఏ పరిత్యాగ పత్రిక ఉందండి? 930 సంవత్సరాలు బతికారు, ఇద్దరే ఉన్నారు. ఆదాముకి ఇంకొకళ్ళు దొరికారా? సో ఇదన్నమాట హృదయ కాఠిన్యం. యేసు ప్రభుకి సమస్య వచ్చింది, ఏం చేస్తాం చెప్పండి? కాబట్టి
యేసుక్రీస్తు ప్రభు కూడా ఇక్కడ వచ్చి నేర్చుకున్నాడు. ఏది? భార్యాభర్తల సంగతి ఏంటని. అందుకనే మనల్ని చేర్చుకున్నాడు. మనం ధన్యులు. మన భర్త ఎంతో నమ్మదగిన వాడు. మనం కూడా అంత నమ్మదగిన వారుగా సిద్ధపడాలి. ఎప్పుడు కూడా మన భర్తని విడిచిపెట్టేవారుగా ఉన్నాం. మన భర్త యేసు ప్రభు మనల్ని విడిచిపెట్టేవాడుగా ఉండడు. అది కాబట్టి ఇదే మనస్థితి మనం భూమి మీద కూడా కలిగి ఉండాలి. మా కుమారమ్మ చూడండి, మా సూర్యనారాయణ గారిని ఎలా చూసుకుంటుందో, ఎంత ఇబ్బంది పెడుతున్నాడో అయినా చూసుకుంటుంది కదండి. బంధాన్ని కాపాడుకుంటుంది, ధర్మాన్ని కాపాడుకుంటుంది, భార్య ధర్మాన్ని. మా పద్మాక్కను చూడండి కదా, ఎక్కడా సుఖం లేదు తనకి, అయినప్పటికీ కాపాడుకుంటుంది. ఇంకెవరున్నారండి? మిగిలిన వాళ్ళు కొద్దిగా పర్వాలేదు, ఉంటాయి, అందరికీ ఉంటాయి అనుకోండి. కాబట్టి ఉప్పు కారం అయితే అది వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ ద్వారా నష్టపోయేవాళ్ళు అదన్నమాట. సో ఈ విషయాలు గుర్తుపెట్టుకొని సార్వత్రిక సంఘము భూమి జాగ్రత్తగా ఉండేలాగిన, మన కుటుంబాలన్నీ కూడా ఆ రీతిగా ఉండేలాగిన ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోకి వెళ్దాం.